హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈరోజు మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ రోబో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క రిజల్ట్స్, లైవ్ రిజల్ట్స్ మరియు పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ చూడబోతున్నాం. మన స్ట్రాటజీస్ వచ్చేసరికి నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్. సో ఫ్రెండ్స్, ఒకసారి మన స్ట్రాటజీస్ చూద్దాం. వీడియో చూస్తున్నారుగా, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఇవే స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. టోటల్ 11 స్ట్రాటజీస్ ఉంటాయి. 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, మిగతా 8 స్ట్రాటజీస్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఇండికేటర్స్ బేస్డ్ అని చెప్పొచ్చు. మనకి ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ అండ్ ఆల్సో మనకి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, రెన్కో క్యాండిల్స్టిక్ ఇలా అన్నమాట. సో ఇక్కడ మనం ఈ స్ట్రాటజీస్ యొక్క రిజల్ట్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ యొక్క రియల్ స్ట్రాటజీ, రియల్ అకౌంట్ అంటే మనకు లైవ్ ట్రేడింగ్ అకౌంట్ రిజల్ట్స్ మరియు వీటి యొక్క పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ కూడా చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన లైవ్ చూద్దాం. సో లైవ్ అకౌంట్ ఒకసారి చూపెడతాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి. ఈరోజు నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ 1340 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 282 ఆర్డర్స్ తీసుకుంది, 140 రూపీస్. ఓవరాల్గా 1418 రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ చూపెడుతుంది. ఆర్డర్స్ ఒకసారి చూపెడతాను, ఆర్డర్ బుక్. సో ఇదన్నమాట. ఇది ఎప్పుడు తీసుకుంది? 207. బ్యాంక్ నిఫ్టీ మనకి 48,100 పుట్ ఆప్షన్ తీసుకుంది. ఒకసారి మీకు ఇక్కడ చూడండి. సో 225 దగ్గర తీసుకుంది. అండ్ ఎగ్జిట్ వచ్చేసరికి 1437 దగ్గర, 315 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఒకసారి చూద్దాం, మీకు చార్ట్లో చూపెడతాను. బ్యాంక్ నిఫ్టీ చార్టు ఇది 5 మినిట్స్. ఇది బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ యొక్క రిజల్ట్స్ ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సో ఫస్ట్ మన రూల్ ఏంది? ఫస్ట్ 10 మినిట్స్. మీకు 2 అర్జెంటల్ లైన్స్. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ 10 మినిట్స్ హై అండ్ లో ట్రేడ్ వచ్చేసరికి ఫస్ట్ 10 మినిట్స్ మార్కెట్ ఓపెన్ అయినా ఇంకా ఫస్ట్ హై అండ్ లోస్, ఫస్ట్ 10 మినిట్స్ యొక్క హై అండ్ లోస్ దగ్గరనే ఆర్డర్స్ తీసుకోవాలి. సో 945 బ్యాంక్ నిఫ్టీ, ఒకసారి 945 దగ్గర చూద్దాం. 945 బ్రేక్అవుట్. సో ఇదన్నమాట 945 బ్రేక్అవుట్. చూడండి, 945 బ్రేక్అవుట్. ఈరోజు మార్నింగ్ సెషన్లో ఆర్డర్ తీసుకోలేదు. సో ఈరోజు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం కూడా వచ్చింది ఫ్రెండ్స్. ట్రేడ్రాన్లో 10:30 వరకు మనకు వర్క్ కూడా కాలేదు. అండ్ ఆల్సో మనకు మార్నింగ్ సెషన్లో కూడా ఇక్కడ బ్రేక్ అయింది. అండ్ ఆల్సో 945 క్యాండిల్ లో హై బ్రేక్ అయింది. బట్ మనకు రూల్ ఏంది? 10 మినిట్స్ క్యాండిల్ బిలో ఎబో ఉండాలి అప్ పొజిషన్ తీసుకోవాలంటే. సో ఇక్కడ మార్నింగ్ సెషన్లో ఆర్డర్ తీసుకోలేదు. ఇప్పుడు మనకి క్లోజింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ అంటే 145 క్యాండిల్. 145 క్యాండిల్ ఎక్కడ ఉంది? సో ఇది 145 క్యాండిల్. ఇంకొక సో ఇది 145 క్యాండిల్. ఇది 145 క్యాండిల్ ఫ్రెండ్స్. మనకి పొజిషన్ వచ్చేసరికి బ్రేక్అవుట్ 145. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా. మనకు ఆర్డర్ కూడా ఎప్పుడు తీసుకుందో ఒకసారి చూద్దాం. మస్ట్ దీనికంటే బిలో ఉండాలి ఫస్ట్ 10 మినిట్స్ కంటే, అండ్ ఆల్సో బిలో ఉండాలి. ఆర్డర్ ఎక్కడ తీసుకుందో ఒకసారి చూద్దాం. సారీ, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కదా మనం చూస్తుంది. సో టైం వచ్చేసరికి 207 అంటే 14 అంటే 24 అవర్స్ ఫార్మాట్ కాబట్టి 207 దగ్గర తీసుకుంది. 225 ప్రైస్. సో ఇక్కడ తీసుకుంది ఫ్రెండ్స్, ఈ ఏరియాలో తీసుకుంది. ఇది మనకి 145 బ్రేక్అవుట్ ఇది కాబట్టి. సో ఇది ఇక్కడ తీసుకుంది. ఇక్కడ తీసుకుంది 145 దగ్గర తీసుకుంది. ఈ ఏరియాలో బ్రేక్అవుట్ తీసుకుంది. క్లోజింగ్ వచ్చేసరికి ఇక్కడ 1437, 237 దగ్గర 315 రూపీస్ దగ్గర 1437 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఈ ఏరియాలో అంటే ఇక్కడ మళ్ళీ రివర్స్ లైన్గా మార్కెట్ ఇక్కడ ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఫ్రెండ్స్, ఎవరికైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందా? నాకైతే ఇక్కడ ప్రాఫిట్ రియల్ అకౌంట్లో మాత్రం నాకు
1340 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి యాక్చువల్ ట్రేట్రాన్ వచ్చేసరికి 3000 రూపీస్ చూపెడుతుంది. ట్రేట్రాన్ మీకు ఆ విధంగా ఉందా? సేమ్ 1400 దగ్గర తీసుకుందా? ఒకసారి చూడండి. నాకు బ్యాంక్ నిఫ్టీ ట్రేట్రాన్లో వచ్చేసరికి, సో ఎవరైనా పేపర్ ట్రేడ్ ఆర్ రియల్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి సో అరౌండ్ 7000 లెవెల్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, 15కి ఎక్కడ 20237 సేమ్ ఇక్కడే చూపెడుతుంది. బట్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసరికి 3000 చూపెడుతుంది. మీకు కూడా సేమ్ అదే విధంగా ఎగ్జిక్యూట్ అయిందా? 1340 రూపీస్తో ప్రాఫిట్ బుక్ అయిందా, ఆర్ ఇంకా అబౌవ్ క్లోజ్ అయిందా? ఒకసారి చూడండి. ఇది ఈరోజు ఓవరాల్ స్ట్రాటజీస్ ఇక్కడ వచ్చేసరికి ఇంత ప్రాఫిట్ అండ్ లాస్ చూపెడుతుంది, 6996. మిగతా స్ట్రాటజీస్ సో ఈ విధంగా ఉంది. అండ్ నిఫ్టీలో వచ్చేసరికి ఆర్డర్స్ పేజ్ ఒకసారి చూద్దాం. నిఫ్టీలో వచ్చేసరికి 1435 దగ్గర తీసుకుంది. మార్కెట్ అంటే 1510 అంటే ఇది వచ్చేసరికి యూనివర్సల్ ఎగ్జిట్ అన్నమాట. యూనివర్సల్ అంటే మార్కెట్ క్లోజింగ్ 310కి ఎగ్జిట్ అయిపోవాలని మనం పెట్టాం. ఇంటర్డే స్ట్రాటజీస్ కాబట్టి 1435 దగ్గర తీసుకుంది. ఒకసారి చూద్దాం నిఫ్టీలో. ఆర్మెంటల్ లైన్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. మార్నింగ్ సెషన్ 9:45. సో 9:45 మన రూల్ ఏంటంటే ఫస్ట్ 10 minutes క్యాండిల్ ఎబో ఉంటేనే బై పొజిషన్ తీసుకోవాలి, ఫస్ట్ 10 minutes క్యాండిల్ బిలో ఉంటే సెల్ పొజిషన్ తీసుకోవాలి. ఇది 9:45 క్యాండిల్ ఎబో బ్రేక్ అయింది. మన కండిషన్ ఏంటంటే ఎబోనే ఇక్కడ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు మార్నింగ్ సెషన్లో, ఓకేనా. సో క్లోజింగ్ సెషన్లో వచ్చేసరికి 145. సో ఇది 145 ఇదన్నమాట. 145 క్యాండిల్ ఇది లో. సో లోయర్ సైడ్ ఇక్కడ ఈ ఏరియాలో బ్రేక్ అయింది. ఇక్కడ పొజిషన్ తీసుకుంది, బట్ పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్సల్ అయింది. సో అందుకే మనకి మార్కెట్ క్లోజింగ్ టైంలో జస్ట్ 140 రూపీస్తో యూనివర్సల్ ఎగ్జిట్ వల్ల ఎగ్జిట్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీలో మాత్రం ఎటువంటి ఆర్డర్స్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. సో నా రియల్ ట్రేడ్ అకౌంట్లో అయితే మొత్తం ఓవరాల్గా ఇవి వచ్చేసరికి నేను ఎగ్జిక్యూట్ చేసింది ఏంటంటే ఈ 3A రియల్ టైమ్ అకౌంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ 3A రియల్ టైమ్ అకౌంట్లో ట్రేడ్ చేశాను. అండ్ ఆల్సో ఈ 8 స్ట్రాటజీస్ కూడా పేపర్ ట్రేడ్ చేశాను. పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ వచ్చేసరికి ఓవరాల్గా ఇక్కడ మనకి 4 ఆర్డర్స్. కొద్దిగా ఈరోజు టెక్నికల్ గ్లిచ్ అయితే కనపడుతుంది, సరిగ్గా చూపెడతలేదు ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. ఫైనాన్స్ నిఫ్టీ, సో ఇది ఫ్రెండ్స్ ఫైనాన్స్ నిఫ్టీ. ఫ్రెండ్స్ ఇందులో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేశాను. మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది కదా, దానికి మల్టిపుల్ ఆర్డర్స్ కాకుండా మనకి చాలా తక్కువ ఆర్డర్స్ తీసుకునేటట్టు సెటప్ చేశాను, మనకి అప్డేట్ చేశాను. ఈ స్ట్రాటజీస్ అంటే ఈ స్ట్రాటజీస్, ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్లో ఏం అప్డేట్ లేదు, దీంట్లోనే అప్డేట్ చేశాము. ఈ మిగతా స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, దీంట్లోనే అప్డేట్ చేశాము. ఎందుకంటే మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది కదా, అందుకు మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకోకుండా సెటప్ చేసామన్నమాట. సో పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ అయితే ఈరోజు కొద్దిగా టెక్నికల్ గ్లిచ్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. సో మీ దాంట్లో కూడా అదే విధంగా ఉందా తెలియదు.
మీరు ఒకసారి చూడండి రిజల్ట్స్ సేమ్ ఉన్నాయా. నిఫ్టీలో ఆర్డర్ ఏమైనా తీసుకోలేదు. నిఫ్టీలో ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. సో ఈరోజు మార్నింగే ఇష్యూ వచ్చింది. సో 10:30 తర్వాత క్లోజ్ అయింది ఇష్యూ. ఓవరాల్గా రియల్ ట్రేడ్లో మాత్రం ఈ విధంగా ఉంది బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. సో మన స్ట్రాటజీస్ ఇంకా అప్డేట్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ బెటర్ రిజల్ట్స్ కోసం. సో ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, ప్రాఫిటబుల్ ఇంక్రీజ్ చేయడానికి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇవి 3 స్ట్రాటజీస్ బ్రేక్అవుట్, మిగతా 8 వచ్చేసరికి నార్మల్ స్ట్రాటజీస్ అనమాట, ఇండికేటర్ బేస్డ్. ఈ టోటల్ వచ్చేసరికి మనకి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. సో మనకి పేపర్ ట్రేడింగ్ 1 month 2 months ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ ప్రాఫిటబుల్ వచ్చినప్పుడే మీరు రియల్ అకౌంట్లో చేయడానికైతే ట్రై చేయండి. మేమైతే రియల్ అకౌంట్లో చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. మేము రియల్ అకౌంట్లో చేసినట్టు కాదు, మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ చేసుకున్న తర్వాత రియల్ అకౌంట్లో చేయడానికి ప్రయత్నించండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు రిజల్ట్స్. రేపటి మార్కెట్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి బెస్ట్ వీడియోస్, ఇంకా బెస్ట్ వీడియోస్ ఏమన్నా ఉంటే తప్పకుండా మీ ముందుకి బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ తీసుకొస్తాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీ దగ్గర కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మీ దగ్గర ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే మీకు ట్రేట్రాన్లో అవే స్ట్రాటజీస్ క్రియేట్ చేసి చేయాలంటే మీ కండిషన్స్ మీ స్ట్రాటజీ కండిషన్స్ మా వాట్సాప్ నెంబర్ సెట్ చేయండి. సో చేశాక అవి మేము చేయగలిగితే, మీ స్ట్రాటజీని చేయగలిగితే చేస్తాము, లేకపోతే చేయలేము. సో ఫ్రీగా అయితే చేయలేము ఫ్రెండ్స్, కొద్దిగా లిటిల్ బిట్ ఛార్జెస్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ వీడియో. థ్యాంక్ యూ.